హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవాల్సి వచ్చింది. నేను 2022లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మిమ్మల్ని కలవలేకపోయాను. కానీ నా యొక్క సర్వీసులో నా యొక్క అనుభవాలను అన్నింటినీ కూడా మీతో వాట్సాప్ ద్వారా కొన్ని విషయాల్లో పంచుకుంటానే ఉన్నాను. అయినా కానీ నాకు సంతృప్తి లేదు. నేను షుగర్ కేన్లోనే కేసీపీలో పుట్టాను. మళ్ళీ కేసీపీలోనే మళ్ళా చివరి కాలంలో వర్క్ చేయటం జరిగింది. కానీ కొన్ని చెరుకు విజ్ఞాన విషయాలు, అంటే సాంకేతికపరమైన విజ్ఞాన విషయాలు, ఇవన్నీ కూడా 1972 నుంచి 2020 దాకా నేను షుగర్ ఇండస్ట్రీలో అగ్రికల్చర్ విభాగంలోనే పనిచేశాను. ఫ్రమ్ అసిస్టెంట్ కేన్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి అప్ టు కేన్ అడ్వైజర్ దాకా చేయగలిగాను. ఇదంతా కూడా కేసీపీలో వారు డాక్టర్ విఎల్ దత్ గారు, విఎం రావు గారు ఇచ్చిన ప్రోత్సాహమే. తర్వాత అప్పుడు కేన్ అడ్వైజర్ గారు ఇంజేడి జగన్నాథరావు గారు, వారందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించి ఈ విధంగా నేను ఇప్పుడు మీ అందరికీ నేను కలుసుకుని మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ మధ్యన రిటైర్ అయిన తర్వాత ఇంటికాడ ఊరికనే కూర్చోకుండా ఒక బుక్లెట్ని నేను తయారు చేశాను. ఆ విషయం దేని గురించి అంటే, చెరుకు మరియు చక్కెర పరిశ్రమ యొక్క పరివర్తన, ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తర్వాత ఒక తులనాత్మక విశ్లేషణ అని రాశాను. ఇది తెలుగులో కూడా విశ్లేషించబడింది, తర్వాత ఇంగ్లీష్లో కూడా విశ్లేషించబడింది. దాంట్లో ఇంగ్లీష్లో ఏంటంటే, ట్రాన్సాక్షన్ ఆఫ్ ద షుగర్ కేన్ అండ్ షుగర్ ఇండస్ట్రీ, ఏ కంపారిటివ్ అనాలిసిస్ ప్రీ అండ్ పోస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇంగ్లీషును తెలుగు రెండు విభాగాలు కూడా నేను రాయటం జరిగిందన్నమాట. దీంట్లో ముఖ్యంగా 1950 ముందల కాడి నుంచి నేను విపులంగా అన్నీ కూడా అనేక ఫేసులు, అంటే ఆంధ్రప్రదేశ్ పూర్వ నిర్మాణ దశ, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుండి హరిత విప్లవ దశ, అంటే 1956 ముందు, 1956, 1970కి హరిత విప్లవం నుండి సరళీకరణ దశ నుండి విభజన దశ 1991 నుంచి 2010. తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అది 2014 నుంచి 2024 వరకు. ముఖ్యంగా ఈ కాలాన్ని అంతా కూడా 5 దశలుగా నేను విభజించి, దాంట్లో షుగర్ కేన్ ఎలా డెవలప్ అయింది, ఎలా ప్రభుత్వం తీసుకుంది, ఎలా పరిశ్రమ యాజమాన్యం తీసుకున్నారు, అలాగే వీటన్నిటికీ కూడా రైతులు ఎలా చేయూతనిచ్చారు, ఎలా డెవలప్ అయింది అనేది కూడా పూర్తిగా విశదీకరించాను. అలాగే మన చెరుకు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న అనేక చెరుకు పరిశోధన స్థానాల వారి యొక్క ఘనతను కూడా దీంట్లో విపులీకరించేది. ముఖ్యంగా ఎందుకంటే, ఒకవేళ మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని పంట పొలాల్లో అమలుపరిచి ఎంత దిగుబడి తీసుకొచ్చారనేది వారికి ముఖ్యమే. కానీ తర్వాత ఈ దిగుబడి ఆర్థికంగా వాళ్ళకి లాభదాయకమా లేకపోతే కాదా అనేది ముఖ్యం. ఆర్థికంగా లాభదాయకం అయితే కంటిన్యూషన్గా చెరిగేస్తారు, ఆర్థికంగా లాభదాయకం లేకపోతే కంటిన్యూషన్గా వేయరు. ఆ లాభదాయక చేకూర్చే పద్ధతులన్నీ కూడా 2 ముఖ్యంగా పరిశోధనా స్థానాలు, ప్రభుత్వము, తరువాత ఈ షుగర్ ఫ్యాక్టరీలో వ్యవసాయ సిబ్బంది, అంటే వ్యవసాయ డివిజను, తర్వాత ఫ్యాక్టరీల యాజమాన్యం, వీళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా విశదీకరించింది. ఈ ఈ ఈ ఈ విశ్లేషణలోనే విభజన అనంతరం చెరుకు సాగు, చక్కెర పరిమిత క్షీణతకి బహుముఖ విశ్లేషణ, చెరుకు ఉత్పత్తి వ్యయం, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ పర్ ఎకర్ ఆఫ్ కేన్ ఒకప్పటికి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది,
ఎందువలన ఇలా పెరిగింది, ఇవన్నీ కూడా విశ్లేషణ చేసి మీకు అనేకమైన చార్ట్స్, అనేకమైన గ్రాఫ్స్, తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో విశదీకరించి చేయటం జరిగిందనమాట. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేనేదో రాశాను కాబట్టి మిమ్మల్ని చదవమంటాం కాదు. మరి యువకులు చాలామంది స్ఫూర్తినిచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకా కూడా షుగర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. వారందరూ కూడా దీన్ని ఒకసారి తమకు కాలం వెచ్చించి ఇది చేసినప్పుడు మీకు తప్పకుండా కొన్ని మీకు మీకు సమస్యలకి జవాబు దీంట్లో దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే చెరుకు దిగుబడులు, మనం ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చినా కానీ చెరుకు దిగుబడులు కనుక రాకపోతే రైతులు వాళ్ళకి అసంతృప్తి పడతారన్నమాట. కాబట్టి ఈ అసంతృప్తి లేకుండా మనం దిగుబడులు వచ్చేటట్టు ఏం చేయాలి? ముందుల మనం చాలామంది అనుకుంటాం ఎకరానికి ఒక 40 టన్నులు వస్తే బాగా వచ్చినట్టు అనేది రైతుకి. కానీ ఇవాళ 40 టన్నులు కాదు, 50 టన్నులు కాదు, 60 టన్నులు వచ్చినా కానీ ఆయనకి గిట్టుబాటు అయ్యే పరిస్థితుల్లో లేవు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది కూడా నేను కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే చెరుకు గణాంకాలు తీసుకుని అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు దక్షిణ కోస్తా కానీ, తర్వాత రాయలసీమ డివిజన్లో కానీ, ఈ 3 విభాగాల్లో ఎందుకు చెరుకు విస్తీర్ణం తగ్గిపోయింది, ఎందుకు చెరుకు వ్యవసాయంలో రైతులు ముందలు వేయలేకపోతున్నారు అనేది అక్కడి నుంచి గణాంకాలు తెప్పించుకొని మిత్రులు చాలామంది నాకు ఈ ఆర్టికల్ తయారు చేయటంలో సహకరించారు. వారందరికీ నేను కృతజ్ఞత చెబుతున్నాను. అలాగే వాళ్ళు మాకు ఇచ్చిన డేటా ప్రకారం మేము విశ్లేషణ చేయటం జరిగింది. కానీ విశ్లేషణలో 3 ప్రాంతాల్లోనూ ఒకే విధంగా కనపడిందనమాట. కొన్ని ప్రాంతాల్లో అప్పుడు చెరుకు కార్యక్రమాల్లో అంటే చెరుకు అంటే విత్తనం కానీ, నాటడం కానీ, తర్వాత రకాల విషయంలో కానీ, తర్వాత నీరు పెడతంలో కానీ, తర్వాత కలుపు నివారణలో కానీ, ఇవన్నీ విషయాల్లో కొంచెం తేడా ఉన్నాయి. కానీ బట్ ముఖ్యంగా చెరుకు నరకటం విషయంలో చెరుకు ఎకరా పెట్టుబడులు ఎక్కువగా తినేసింది చెరుకు నరికే విషయంలో మూడు ప్రాంతాల్లోనూ తిందన్నమాట. సో దీన్నంతా కూడా విశ్లేషణగా డేటాతో, అంటే ఇచ్చిన డేటాతోనే మీకు దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది అంతా కూడా మీరు చదివితే మీకు మీ లోకల్గా ఉన్న ఏదైనా సమస్యలు ఉంటే చెరుకు విస్తీర్ణం పెంచడానికి దీన్ని తప్పకుండా మీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళి మీరు దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయగలరని నేను నమ్ముతున్నాను. సో ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా మీ ముందర పెడుతున్నాను. మీరు చూడండి, నేను ఈ వీడియోలో ముఖ్యంగా మీకు ఈ విషయాలనే చెప్తానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను దీంట్లో చివరి దశల్లో, అంటే ఈ పేపర్ చివరి దశల్లో FAO వాళ్ళది చెరుకు, షుగర్ కేన్ అండ్ షుగర్, ఈ రెండు కూడా 2032 వరకు ఏంటి, ఎలా ఉంటుంది, తర్వాత ఏ దేశాలు ఎలా ఉంటాయి అనేది కూడా విశ్లేషణ ఇవ్వటం జరిగింది. అలాగే కాబట్టి ఇప్పుడున్న సమస్యలన్నిటికీ కూడా మనం బహుముఖ కార్యాచరణ చేస్తే కానీ ఇదేనా. ముఖ్యంగా ఈ విశ్లేషణలో నాకు విపులంగా తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా నేను చేసిన విశ్లేషణలో చెరుకు నరకటానికి 51% అంటే ఎకరానికి ఖర్చు అయ్యే దాంట్లో 51% ఈ చెరుకు నరకటానికి సరిపోతుంది. అంటే ఇది రాయలసీమలో ఎక్కువగా ఉంది, తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉంది, తర్వాత దక్షిణ కోస్తాలో కూడా ఎక్కువ ఉంది. సో దీన్ని మనం
50-20% తగ్గించినప్పుడు చాలా సమస్యలు తీరిపోతాయి, రైతుకు కూడా చాలా గిట్టుబాటు ఉంటుందండి. అప్పుడు చెరుకు దిగుబడుల మీద కూడా ఎట్ ద సేమ్ టైం చెరుకు దిగుబడుల మీద కూడా కాన్సన్ట్రేట్, అంటే 2 విషయాలు కూడా ఒకేసారి కనుక మనం అటెంప్ట్ చేసి సాల్వేషన్ చేయగలిగితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 24-20 ఫ్యాక్టరీలులో ఓన్లీ 5 ఫ్యాక్టరీసే ఆడుతున్నాయి. ఇవి కూడా ఎంతకాలం ఆడతాయో మనకి తెలియదు, ఎందుకంటే అట్లా ఖర్చులు పెరిగిపోయినాయి. అట్లా ఎవరో పెంచినయే కాదు, ఇప్పుడు వ్యవసాయ కూలీలు దొరక్క వాళ్ళే ఖర్చులు ఎక్కువగా ఇది చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి సమయంలో ఈ విశ్లేషణ చేసింది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నా అభిమానం. అందుకనే నా 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 యొక్క ఆలోచన అన్నమాట. అందుకనే దీన్ని మిమ్మల్ని ఒక వీడియో తీసి మీ అందరికీ పెట్టి మిమ్మల్ని సంకల్పంగా, నా దేవుడి సంకల్పంగా మీకు మంచి శక్తినిచ్చి దీన్ని మీరు ఆచరణ పెడతారని నేను కోరుతున్నాను. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆచరణకి చాలా సమస్యలు ఉంటాయి, నేను కాదంటలేదు. యాజమాన్యం ఒప్పుకోవాలి, యాజమాన్యం ఒప్పుకున్న తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ సమస్యలు సాల్వేషన్ చేయడానికి ఫీల్డ్ లెవెల్లో మనకి నిరంతరం చాలా హానెస్టీగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉంటేనే కానీ మనం చేయగలుగుతాం. ఇది ఒకప్పుడు జరిగిందండి. ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టే మొత్తం దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ 5th పొజిషన్లో ఉండేది. ఇప్పుడు ఇవాళ 7-8 పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ పరిస్థితుల్లో మన అందరం ఆలోచించాల్సింది, మీరు ఆలోచించండి. 20 ఫ్యాక్టరీలు, 25 ఫ్యాక్టరీలు, 20-25 ఫ్యాక్టరీలు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 5 ఫ్యాక్టరీలు ఆడుతుందంటే ఎంతమంది రైతులు దీన్ని వాపోయారు, ఎంతమంది లాస్ వచ్చింది, ఎంతమంది వర్కర్స్ ఇబ్బంది పడిపోయారు. దీని మీద, ఈ షుగర్ ఇండస్ట్రీ మీద అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎంత నష్టపోయి ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఆలోచిస్తే చాలా దురదృష్టం ఏంటంటే మనం ఈ షుగర్ ఇండస్ట్రీని లూజ్ చేయటం ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం, చాలా నష్టం. వాళ్ళకి యాజమాన్యానికి కాదు, యాజమాన్యానికి ఏముంది. ఇవాళ డెవలప్మెంట్ అంటే జరిగిందంటే, ఒకప్పుడు ఈ షుగర్ ఇండస్ట్రీ అసలు చెరుకు వేస్తేనే పెద్ద షావుకారు అనుకునేవాళ్ళు. ఒకప్పుడు మా కాలంలో 1970-80లో చెరుకేసి పండిస్తే అసలు చెరుకు ఉండేవాళ్ళు ఎంత డబ్బు ఇది కరెక్టే. ఎందుకంటే నేను కూడా మా తాతగారి దగ్గర నుంచి, మా నాన్నగారి నుంచి చెరుకేసాం. 5 ఎకరాల నుంచి మా తాతగారు ప్రతి సంవత్సరం 5 ఎకరాలు వేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ మీద దొళ్ళేవాళ్ళు. ఆయన 25 ఎకరాలు చేసుకున్నాడు. ఒక చెరుకు మీద ఎక్కువ సంపాదన చేశాడు ఆయన. అని ఇవాళకి కూడా నాకు గుర్తు చిన్నప్పుడు అన్నమాట, చెరుకు బండితో నేను ఉయ్యూరు ఫ్యాక్టరీకి నడిచి వచ్చేవాడిని. మాకు అప్పుడు పాలేరులని ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మమ్మల్ని ఆ బండి మీద కూర్చోబెట్టేవాళ్ళు, వాళ్ళు ఏమో ముందర నడిచేవాళ్ళు అన్నమాట. సో నాకు అంత దర్జాగా ఉండేది అప్పుడు చిన్నప్పుడు. సో అటువంటిది నేను ఎప్పుడు అనుకోలేదు కేసీపీలో మరి ఈ ఉద్యోగం చేసి ఇలా అవుతుంది అని. నేను కేసీపీ వారు నాకు చాలా చేశారు, ఎందుకంటే నన్ను ఎంఎస్సి అగ్రికల్చర్ షుగర్ కేన్ ప్రొడక్షన్కి కూడా పంపింది వాళ్ళ వల్లనే నేను ఈ అన్నిటి కూడా విశ్లేషణ చేయగలిగాను. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు నాకు చాలా చేయూతనిచ్చి నన్ను నా యొక్క లోపల ఉన్న విజ్ఞానాన్ని అంతా కూడా వాళ్ళు ఎలా ఉపయోగించాలి అనేది కూడా వాళ్ళకి తెలిసిన విధంగా నన్ను ఉపయోగించుకుంటూ నేను కూడా దానికి సమ్మతంగా చేయటం జరిగిందనమాట. అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్ని తట్టుకుని చేయటం జరిగింది. సో ఇది ఈ 2 ఇంగ్లీషు మరి తెలుగులో ఉన్న ఈ ఆర్టికల్ని నేనేంటంటే కోరేది, మీరు నాకు దీంట్లో నా ఈమెయిల్ పెడతాను. ఆ ఈమెయిల్ పెట్టినప్పుడు ఎందుకంటే ఫస్ట్ పేజీలో ఉన్న ఈమెయిల్ నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు కావాల్సితే నేను ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే
వాట్సాప్ ద్వారా కానీ ఇది పంపిస్తా. వాట్సాప్ కంటే ఈమెయిలే పంపిస్తే మంచిదండి. ఎందుకంటే కొంతమంది వాట్సాప్ ఇప్పుడు పీడిఎఫ్ కానీ తర్వాత వర్డ్ కానీ ఇది లేటెస్ట్ నా దగ్గర ఉన్నది, అది ఓపెన్ అవ్వట్లేదని అన్నారు. అందుకని ఇప్పుడు వర్షన్స్ డిఫరెంట్గా ఉంటే ఓపెన్ అవ్వవు. అందుకని మీరు చెప్పినట్టు మీరు కనుక నాకు ఈమెయిల్స్ ఇస్తే నేను దానికి ఈ కాపీలు 2 తెలుగు ఇంగ్లీషు పంపిస్తాను. మీరు దాన్ని ఉపయోగించుకోండి అని నేను కోరేది అంతే. ఇంతకంటే నేను కోరేది ఏమీ లేదు. నేను 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 ఉన్నంతకాలం చెరుకు గురించే ఆలోచన చేస్తా. నేను పొద్దున్నే నా కార్యక్రమాలు అయిన తర్వాత కంప్యూటర్ దగ్గర కూర్చుని చెరుకు గురించే చూస్తాను. ఎలా చేయొచ్చు చాలామందికి చెప్తాను. చెరుకే నాకు జీవితాన్ని ఇచ్చింది, జీవితంతోనే ఈ చెరుకుతోనే పోతాం అనేది. సో ఇవాళ ఈ పరిస్థితి చెరుకు ఉండటం నాకు కూడా చాలా మనోవేదనగానే ఉంది. అయినా కానీ నేనేం చేయలేను ఇప్పుడు పరిస్థితుల్లో. నేను బికాస్ ఆఫ్ ఏజ్ ఐఎమ్ వెరీ ఇన్యాక్టివ్, బట్ మై మైండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ టెక్నాలజీ, దట్ ఈజ్ ఆట్ దేర్. ఇంకోటి ఏంటంటే మీకు మనవి చేసేది మీ అందరికీ కూడా. సో నేను ముఖ్యంగా ఇదంతా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, దట్ ఈజ్ సకారం అని. అంటే మన చెరుకునే మీకు తెలుసు కదా, బొటానికల్ సకారం అఫిషనరం అని. దానికి మీకు ఏంటంటే సకారం ఫ్యామిలీగా సకారం అని పెట్టాను అనమాట. సో ఈ యూట్యూబ్లో ఇవన్నీ కూడా పోస్టింగ్ చేస్తాను. అది మీకు కూడా లింక్ పంపిస్తాను, మీరు దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. నాకు పనేమీ లేదు, ఇటువంటి యూట్యూబ్లో మీకు పెడతాను. మీరు కొంచెం వ్యూస్ చూసి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ మనం చేయకపోయినా కానీ ఏం లేదు, నా దగ్గర ఉన్నదంతా కూడా అప్డేట్గా మీకు పంపిస్తూ ఉంటాను. మీరు కూడా ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు అప్డేట్గా. ఇంకోటి ఏంటంటే కోరేది, నేను యూట్యూబ్ ఛానల్ మీకు లింక్ పంపించినప్పుడు మీరే కాదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అక్కడి నుంచి పంపించి దీన్ని సబ్స్క్రైబ్ చేయించండి. దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది ఏంటి అనేది. మీకు తెలుసు, కొంతమందికి వాట్సాప్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను ఇవన్నీ పెడతా ఉంటా కొన్ని విషయాల్లో. కాకపోతే వాళ్ళందరూ ఎక్కువగా రియాక్ట్ అవ్వరు, ఏదో ఒకళ్ళిద్దరు రియాక్ట్ అవుతారు. అంతేగాని రియాక్ట్ అయితే మీకు ఖాళీ ఉన్నప్పుడే రియాక్ట్ అవ్వండి, ఏం లేదు. బెడ్ మీదకి రాత్రిపూట వెళ్ళే ముందర ఒక అరగంట చూస్తే చాలు, అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే నేను కూడా చినిమండి అని తర్వాత కొన్ని వ్యాసాలు జనరల్గా రాసి తెలుగులో పెడతాం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే నేను మీ అందరికీ ఎందుకు పెడుతున్నానంటే ఒకటే, అప్డేషన్గా ఉంటుంది నాలెడ్జి. కాబట్టి అది ముఖ్యము చాలా అనే ఉద్దేశంతో నేను మీకు పెడుతున్నాను అన్నమాట. అంతేగాని నేను ఇంకొక ఉద్దేశంతో కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కాదు. ఒకవేళ డిస్టర్బ్ అనుకుంటే మీరు యూ కెన్ రిమూవ్ ఇట్ మై చాట్, అంటే వాట్సాప్లో కానీ అదే. సో డిస్టర్బ్ చేయడానికి నేను రాలేదు, మీకు నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసి మీకు ఉపయోగపడేటట్టుగా, మీకు ఏదన్నా ఉంటే నేను కూడా హెల్ప్ చేసేటట్టుగా. ఎందుకంటే నాకు హెల్ప్ చేయటం లేకపోతే ఇండస్ట్రీలో నేను ఉన్నప్పుడల్లా కూడా విజ్ఞానాన్ని 10 మందికి పనిచేస్తేనే దాని యొక్క విలువ 10 మందికి తెలుస్తుంది. అంతేగాని మన దగ్గర విజ్ఞానం పెట్టుకుని మనమే మొనార్కులు అని ఉంటే అది చాలా తప్పు అన్నమాట నా ఉద్దేశంలో. సో ఈ విషయంలో నేను మిమ్మల్ని ఒకటే కోరేది, ఈ అనలైటికల్ పేపర్లో పంపిస్తానికి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఈమెయిల్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్లు కానీ పంపిస్తే నేను ఇస్తాను.